2007 సంవత్సరంలో ప్రపంచ కప్ పోటీలు జరిగిన తరువాత బంగ్లాదేశ్తో మ్యాచ్ అవుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఆడుతుండగా అకస్మాత్తుగా బాల్ వచ్చి బ్యాట్ అంచుకి తగిలి తన కాలుకి కట్టుకున్న ప్యాడ్కి తగిలి వెనక ఉన్న వికెట్కి తగిలి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత శ్రీలంకతో ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోయాడు. తగినంత స్కోర్ చేయలేకపోయాడు. అప్పుడు ఆయన గురించి న్యూస్ పేపర్స్ ఏమని రాశాయంటే ఎండూల్కర్ అని రాశాయి. టెండూల్కర్ TENDULKAR కదా ఆయన పేరు. కానీ ఆయన పేరులోంచి టీ తీసేసి END పెద్ద అక్షరాలు పెట్టి ఎండూల్కర్ అంటే ఇక్కడతో అయిపోయింది ఆయన పని, ఇంకా ఆయన ఆడలేడు అని టెండూల్కర్లో టీ తీసి ఎండూల్కర్ అని పెట్టి రాశాయి. ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. ఎంత బాధపడ్డాడో ఆ మాటకైన. కానీ ఆ మాటలోంచే మంచి తీసుకున్నాడు. నేను ఏ కారణం చేతనైతేనే సరిగ్గా ఆడలేకపోయాను, నేను ఆడలేకపోవడం వల్ల కదా ఇలా రాశారు, ఇప్పుడు మీరు నా మీద ఇలా ఎందుకు రాశారు అని పత్రికా విలేకరులను పిలిచి మాట్లాడడం కాదు, నేను ఎండూల్కర్ కాదు టెండూల్కర్నని నా బ్యాట్ తోటి నిరూపిస్తాను, నేను మళ్ళీ అలా ఆడతానన్నాడు. అని అంత గొప్పగా ఆడాడు. తర్వాతి కాలంలో ఆడి అంత పేరు ప్రఖ్యాతులు మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. అంతే తప్ప ఎండూల్కర్ అని పేపర్ వాళ్ళు రాశారు అని చెప్పి ఆయన నిరాశపడిపోయాడా? నిరాశపడిపోలేదు. దానిలోంచి స్ఫూర్తిని పొంది వృద్ధిలోకి వచ్చాడు. ఒక్కొక్కసారి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు దాంట్లోంచి కూడా మనం వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చెయ్యాలి తప్ప బెంగ పెట్టేసుకునే ప్రయత్నం చేయకూడదు. అవతల వాళ్ళు ఎందుకన్నారు అన్నదాన్ని గమనించి వాళ్ళ ప్రేమని పట్టుకోగలవాలి.